నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం. ఒక పక్కన సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, అది కుదరలేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయినాయి, దాంట్లో కూడా బీసీలకు అన్యాయం జరిగింది. రేపో మాపో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే పంతాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి దీని పట్ల బీసీ సంఘాలు ఏం మాట్లాడతాయి? మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఇంత విఫలమవుతున్నా మరి బీసీ సంఘాలు రేపు భవిష్యత్ కార్యాచరణను ఎంపిక చేసుకోబోతా ఉంది. అంతేకాకుండా ఇటీవల చూస్తున్నాం, ముఖ్యంగా బీసీల పైన జరుగుతున్నటువంటి దాడుల అంశం కానీ, అలాగే రేపో మాపో ఖాళీ అవుతున్నటువంటి 2 రాజ్యసభ సీట్లకు సంబంధించినటువంటి అంశం. వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారితో. సార్ నమస్తే. నమస్తే. ఏంటి మీ యొక్క బీసీ సంఘాల నేతలు రేపు భవిష్యత్ కార్యాచరణ ఏంటిది? అంటే మేము ఇప్పటికే 2 సార్లు మరి మీరు కొట్లాడడం జరిగింది, రోడ్ల మీదకి ఎక్కడం జరిగింది. నిన్న కూడా పెద్ద ఎత్తున నిన్న మొన్న రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించాం. 200 సెంటర్లలో ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు, యువకులు, పెద్ద మనుషులు ర్యాలీలు, ప్రదర్శనలు జరిపారు. రిజర్వేషన్లు 42% ఎట్టి. గతంలో పంచాయతీరాజ్ రిజర్వేషన్ల మీద ఇప్పటికీ 100కి పై ఉద్యమాలు చేశారు. చివరకు రాష్ట్ర కోర్టు స్టే ఇస్తే రాష్ట్రపతి కూడా జరిపారు. ఆ తర్వాత ధర్మదీక్ష, సత్యాగ్రహ దీక్ష, న్యాయ దీక్ష, ప్రతి సందర్భంలో ఉద్యమం చేసుకుంటూ వస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి ఉద్యమాలను పట్టించుకోవడం లేదు. ఇక మరి ఏం ఉద్యమాలు చేయాలనేది ఇంకా ఆలోచిస్తున్నాం. మరి మీరు ఉద్యమాలు ఒక పక్కన చేసుకుంటూనే రెండో అంశం, మీరు కోర్టులో మేము కేసు వేయడం జరిగింది, కోర్టులో కొట్లాడినట్టయితే ఇది కేసు గెలుస్తుంది అని చెప్పేసి మీరు పదే ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు. ఏంది మరి కేసులు ఎందాక వచ్చినాయి? దాని మీద కూడా నిన్న కోర్టులో దాన్ని తొక్కి పెట్టారు కేసు. మా అడ్వకేట్లకు చెప్పి నేను అంతమందితోటి మీరు రేజ్ చేయించాలి, ఎందుకు పెండింగ్ పెడుతుంది? అడ్వకేట్ జనరల్ దాని బెంచ్ మీదకి రాకుండా మేనేజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఉద్యమాలను బీసీ నాయకులను మేనేజ్ చేస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమంత్రి బీసీలకు, కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ కూడా బీసీలు తిరగబడి గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల ఎన్నికలు జరిపేటప్పుడు 42 పెట్టాలని మేము కొట్లాడితే ఆయన ఏమన్నప్పుడు అందరిని విడిచి మీరు ఒక్కసారి వదిలిపెట్టింది, పార్టీ సింబల్ ఉన్నాయి, మేము జనరల్ సీట్లలో అన్నింటి మా వాళ్ళని పెట్టేస్తాం, మేము పనులు సాగిపోయినాయని చెప్తే చాలా వరకు సంఘాలు సంతృప్తి, నేను సంతృప్తి చెందలేదు, పెట్టవలసిందనే కూర్చున్నా. కొన్ని సంఘాలు సంతృప్తి చెంది పెట్టమని అన్నాయి. సరే పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ బీసీలు తిరగబడి మా పోరాటం వల్ల, మా చైతన్యం వల్ల, మా ధైర్యం వల్ల 52% గెలిచారు జనరల్ సీట్లలో అన్నిట్లో. ఇక మున్సిపల్ రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు ఒక పాయింట్ చెప్పారు, మున్సిపాలిటీలో జనాభా 36 ఉంది, మీకు 34 ఇస్తున్నాం అని చెప్పారు. 34 అని చెప్పి ఇచ్చేటప్పటికి 28 ఇచ్చారు. అన్యాయం చేశారు. అయినప్పటికీ కూడా 53% గెలిచారు అక్కడ. ఎవరు? కార్పొరేటర్లు. చైర్మన్లు 62% ఇచ్చారు. అక్కడ కొంత సక్సెస్. అంటే ఇదంతా పోరాట ఫలితమే తప్ప పార్టీల ప్రేమ కాదు, ప్రభుత్వ ప్రేమ కాదు. ఇక ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల విషయం లోపల ఎట్టి పరిస్థితుల్లో 42 వారే. ఇప్పుడు బీసీ ఉద్యమం బలంగా ఉంది, గెలుస్తున్నారు. రేపు ఇది ఎప్పటికి ఇదే పరిస్థితి ఉండదు కదా. అందుకే చట్టబద్ధంగా పెట్టేట్టయితే పర్మనెంట్ ఉంటుంది. ఇప్పుడు చట్టబద్ధంగా సాధ్యం కాదు కాబట్టి అది బీజేపీ పార్టీ అడ్డుకుంది కాబట్టి మేము పార్టీ పరంగా దానికి ఇవ్వడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మాట్లాడితే నేను చాలా మాట్లాడతా. బీజేపీని సపోర్ట్ అని కాదు, బీజేపీ ఎక్కడ అడ్డుకుందని చెప్పండి. బీజేపీ మా ఎన్నికల వాగ్దానం చేసిందా, లేకపోతే వద్దని ఏమైనా లెటర్ రాసిరా, వద్దని ఏమైనా పార్లమెంట్లో అన్నారా? వద్దని ఎక్కడ అన్నారు? వాళ్ళు ఎక్కడ అనలేదు. వీళ్ళు చేయలేదు కరెక్ట్ చిత్తశుద్ధితోటి. మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పార్లమెంటులో 240 మంది ఎంపీలు ఉన్నారు ఇండియా కూటమికి. ఒక్క రోజన్నా మీరు పార్లమెంట్లో మాట్లాడిందా? ఎందుకు మాట్లాడలేదు? అనేక సార్ మీద దొంగోట్లని అవి ఇవని నెలలు పార్లమెంటే నిర్వహిస్తారు. బీసీల గురించి ఒక 4 రోజులు బైకాట్ చేయండి, మీరు అందరం సంతోషిస్తాం. నేనే కాదు, అనేక మంది బీసీలు అందరూ, ప్రధానమంత్రి కూడా సంతోషిస్తాడు. పనికిమాలిన ఓడిచోరు మీద ఎవరికి ఉపయోగం దాని మీద కొట్లాడుతున్నారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వాలని
ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న కూటమి మీరు 4 రోజులు బైకాట్ చేయండి. ఎంతటో తమాషా దేశ చరిత్ర లోపలనే బీసీలందరూ తిరగబడతారు. ఇప్పుడు మనకున్న చైతన్యము వేరే రాష్ట్రాల్లో లేదు. ఎందుకంటే మన తిడ ఖాళీ స్టే ఇస్తేనే రిజర్వేషన్లకు స్టే ఇస్తే బంధులు ఉద్యమాలు రోడ్ల మీద మంత్రులను ఎమ్మెల్యేలను తిరగనీయలే. మహారాష్ట్రలో కొట్టేశారు, స్టే ఇచ్చారు, హైకోర్టులో కొట్టింది, సుప్రీంకోర్టులో ఒక చిన్న ధర్నా జరగలేదు. మధ్యప్రదేశ్లో స్టే ఇచ్చింది, కొట్టేసింది, ఒక చిన్న ధర్నా జరగలేదు. కర్ణాటకలో అందరూ అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, బీహార్లో యూపీలో స్టే ఇచ్చి కొట్లాడితే అక్కడ కూడా ఏమీ జరగలేదు, నిరసన లేదు, ప్రొటెస్ట్ లేదు. కానీ తెలంగాణ పోరుగడ్డ ఇక్కడ బీసీలలో ఉన్న చైతన్యంతో తిరగబడ్డాము. అనేక సార్లు 100 సార్లు ధర్నా చేసినాము. వీళ్ళు సిగ్గు తప్పారు. మన పైగా బీసీల మధ్యలో చిచ్చు పెడుతున్నాం. వాళ్ళకి మేము లోపరుచుకున్నాం, వీళ్ళకి లోపరుచుకున్నాం. ఎవరిని లోపరుచుకున్నా మా బీసీలందరి నాయకుల మీద, బీసీ సంఘాల మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. టైమింగ్ ఏదన్నా పిలిచి మర్యాదకో భయంకో లొంగ తీసుకుంటే ఉద్యమం వచ్చినప్పుడు మాత్రం తిరగబడతారు, వాళ్ళే తిరగబడతారు, వాళ్ళందరూ కలిసి వస్తారు అనే విశ్వాసం నాకు ఉంది. సో రానున్నటువంటి రోజులలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా బీసీ ముఖ్యమంత్రి వచ్చే ఇయర్లో 2028 బీసీ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు కదా, నేనే రాజు నేనే మంత్రి, 10 ఏళ్ల పాటు నేనే అంటే మళ్ళీ నేను రెడ్డినే ఉంటా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. స్టేట్మెంట్ ఎట్లా ఎవరైనా అంటారు, అది రేవంత్ రెడ్డి అంటాడు, ఇంకో రెడ్డి ఉన్నా అంటారు. నేను అంత ఆ విధమైన దానికి వ్యక్తిగతంగా ఇవ్వను. కానీ ఖచ్చితంగా ఈ చైతన్యం ఇప్పుడు సర్పంచుల చూశారు, మున్సిపాలిటీలో చూశారు, 60 దాటుతుంది. అంటే ఎక్కడ ఉంది మీ ఖాతా? ఊరు ఇంట్లో ఉద్యమం చేస్తున్నారు, ప్రజలందరూ నాకు ఫోన్ చేస్తున్నారు. నేను పిలిపించిన ధర్నాలకు ర్యాలీలకు ఈ మధ్య కాలంలో అందరు బంద్ అయ్యారు. మేము మన బీసీ సంఘం నుంచి పిలిపించాను, జాట్ నుంచి ఇస్తే జిల్లాలో అంటున్నారు, అన్న ఇప్పటికీ 100 సార్లు ధర్నాలు చేస్తున్నాము, వీడు ఇంట్లో లేడు మొండోడు. గతం లోపల చెన్నారెడ్డి, రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు, చంద్రబాబు ఒక 10 సార్లు ధర్నాలు చేస్తే మన డిమాండ్లు పరిష్కరించేది. 100 సార్లు చేస్తే కూడా చేయడు, బంద్ చేస్తే కూడా చేయడమన్నా. ఈవెన్ కేసీఆర్ కూడా అంత మొండోడు, గతిగుడు. ఆయన కూడా ఉద్యమాలు చేస్తే స్పందించి సమస్యలు పరిష్కరించేవాళ్ళు. రేవంత్ రెడ్డి మాత్రం 100 సార్లు చేయి, ఇంకా మేము ఎన్ని రోజులు చేయాలి ఉద్యమం అంటే చెయ్యండి. ఇక్కడ ఉద్యమాల ద్వారానే తెలంగాణ వచ్చింది. తెలంగాణ 100 సార్లు కాదు, 300 సార్లు ఉద్యమాలు జరిగినాయి. ఇంకా చేద్దాం, ఉద్యమాలు చేద్దాం. నేను అలసిపోలేదు. ఉద్యమాలు చేయడానికే మీకేంటి? ఉద్యమాలు చేస్తే పైసలు నాది ఖర్చు అవుతుంది, ఎనర్జీ నాది ఖర్చు అవుతుంది, రోగాలు వస్తాయి, లేనిపోయి రోగాలు. అయినా నేను నా జాతి కోసం పోరాటం, రాజీ పడకుండా పోరాటం చేస్తాను. ఎన్ని రోజులని మీరు ఇట్లా చేస్తారు? మీరు ఒక పక్కన సత్యాగ్రహ దీక్ష లాంటిది ఇక్కడ చేసి, అవును, రోడ్ల మీద ఇచ్చే వరకు చేస్తా. ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కనబడట్లేదు కదా అసలు. ఇవ్వకపోతే ఉంగబెడతా, ఏదైనా సాధ్యమే. ఇప్పుడు దేశంలో లేచి అప్పుడు సర్పంచులకు రిజర్వేషన్లు ఫస్ట్ ఎట్ట పెట్టిరు? మేము పోరాటం చేస్తేనే ఎన్టీ రామారావు 20% పెట్టాడు ఎంపీ జెడ్పీటీసీ. మళ్ళా పోరాటం చేస్తే విజయభాస్కర్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ 34 పెంచాడు, సర్పంచులు 34 పెట్టాడు. అలానే అప్పుడు కూడా 100 సార్లు చేసినాం. విజయభాస్కర్ రెడ్డి పిలిపించి స్పందించిండు, పెట్టిండు. రేవంత్ రెడ్డి స్పందించడం లేదు. రేవంత్ రెడ్డి స్పందించే వరకు శాంతియుతంగా మేము అడుగుతున్నాం. ఈరోజు మేము డెమోక్రటిక్ పద్ధతిలో, రాజ్యాంగ పద్ధతి లోపల ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తున్నాం. ఎక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు అలగొట్టలేదు, ఒక్క బస్సు అలగొట్టలేదు. అంత బంద్ జరిగింది. మండల్ కమిషన్ అప్పుడు బంద్ జరిగితే అప్పుడు నేనే లీడర్ను పిలిపించాను. 60 బస్సులు కాలిపోయినాయి. మురళీధరరావు కమిషన్ అప్పుడు 86లో రిజర్వేషన్లు రామారావు వేస్తే హైకోర్టు తీర్పు రాందే బంద్ పిలిపించాం. 3 సార్లు బంద్ చేస్తే 80 బస్సులు కాలబెట్టారు. ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెట్టారు, కలెక్టర్ ఆఫీస్ కాలబెట్టారు. ఇప్పుడు అట్లా లేదు. మేము ఇంకా శాంతియుతంగా చేపిస్తున్నాం. ఎక్కడ కాలబెట్టొద్దు. పదే పిల్లలు అంటున్నారు, మేము ఇట్లయితే గవర్నమెంట్ వినది, బస్సులు కాలబెడతాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడిస్తాం. అరే నాయన వద్దు, ఉద్యమం ఏదన్నా జరగాలంటే శాంతియుతంగా జరిగితేనే ఎక్కువ రోజులు ఉంటుంది. కాబట్టి శాంతియుతంగా చేద్దాం. నేను అలసిపోలేదు, మీరెందుకు యువకులు అలసిపోతున్నారు? నేను 70 ఏళ్ళకి వచ్చిన, అలసిపోలేదు. ఇంకా 50 ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తున్నా. హాస్టల్ పెట్టించిన, గురుకులాలు పెట్టించిన, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించిన, స్కాలర్షిప్లు పెట్టించిన, ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ 34 పెట్టించిన, ఇన్ని పెట్టించి అప్పుడున్నటువంటి రాజకీయం, అప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క
ఆ పరిస్థితి వేరే ఉండేది. సో ఇప్పుడు కూడా మనం చూస్తా ఉన్నాం, కొత్త జనరేషన్ సంబంధించిన నాయకులు కనపడతా ఉన్నారు. అవును సో అప్పుడు మీరు చేసినటువంటి ఉద్యమాలతో ఫలితాలు వచ్చినాయి. అవును. కానీ ఇప్పుడు మీరు ఇటీవల చూసుకోవచ్చు, ఒక 10 మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇటువంటి ఉద్యమాలకు ఎందుకు? పెద్దగా ఎక్కువగా ఎక్కడా కూడా చోటు ఉన్నట్టుగా కనబడట్లేదు. ఎన్టీ రామారావు మన కేసీఆర్ పీరియడ్లో కూడా ఉద్యమం చేస్తే ఉమ్, గురుకులాలు మైనార్టీలకు పెట్టారు, బీచ్లకు పెట్టలే. ఉమ్, వరుసగా 3 నెలలు ఉద్యమాలు చేశా, 119 పెట్టాడు. మాకు 119 చదివినట్టయితే నువ్వు 10% ఉన్న మైనార్టీలకు 206 పెడతావు, 56% ఉన్న బీచ్లకు 119. ఇంకా పెట్టాలని కొట్లాడితే మళ్ళా 119 ఇచ్చాడు. ఉమ్, 30 గురుకుల కాలేజీలు ఇచ్చాడు. ఆయనతోటి పోరాడితేనే ఇచ్చాడు కదా, స్పందించి పోరాడకపోతే ఇవ్వలే. ఉమ్, అందరూ పోరాడితే ఇచ్చారు. ఈయన కూడా మేము పోరాడక ముందే 42% ఉన్నాడు. అన్నాడు. ఉమ్, ఇప్పుడు పోరాడుతున్నాం. ఉమ్, అయితే కోర్టు ఉన్నదని ఇప్పుడు ఏదో చెప్తున్నాడు సాకులు. కోర్టులు ఉంటే కోర్టులో కూడా ఇప్పుడే ఎన్ని రోజులు స్టే మీద ఉంటావు? ఎప్పుడో జూలై ఆగస్టులో వచ్చిన కేసు ఉమ్, నవంబర్ డిసెంబర్లో బెంచ్ మీదకి రావాలే, కొట్లాడాలి. అవును. ఇంతవరకు రాకొచ్చింది. నిన్న శుక్రవారం నాడు హైకోర్టులో మా అడ్వకేట్లు ఒకవైపు కోర్టులో కొట్లాడాలి, ఒకవైపు వీధి పోరాటాలు చేయాలి. కోర్టు జడ్జిమెంట్ వచ్చినాక తడాక చూపిస్తాం. నమ్మకం ఉందా సార్? ఆ జడ్జిమెంట్ మీద మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఫేవర్ గా వస్తుంది అనేది గెలుస్తామని నమ్మకం ఉంది. ఎందుకంటే కేసు జీవో ప్రకారం రాజ్యాంగబద్ధంగా జీవో నెంబర్ 9 ఇష్యూ చేశారు. రాజ్యాంగంలో ఏముంది? 243 D6లో రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇక దాని ప్రకారమే అసెంబ్లీలో చట్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా జీవోకి వచ్చేసింది. 3వ పాయింట్ న్యాయబద్ధంగా డెడికేటెడ్ కమిషన్ ప్రకారం జనాభా కులాల లెక్కలు తీశారు. దాని ప్రకారం 50% జనాభా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నది? జనాభా లెక్కలు ఉంటే జనాభా ప్రకారం పెంచుకోవచ్చు అన్నది. కాబట్టి ఈ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అన్ని గ్రౌండ్స్ మాకు ఉన్నాయి. నేనే స్వయంగా మాట్లాడతా, ఎట్లా ఇవ్వరో చూస్తా, ఎట్లా గెలవదో చూస్తా. ఇది మధ్యప్రదేశ్ కాదు, మహారాష్ట్ర కాదు, కర్ణాటక కాదు, తెలంగాణ బిడ్డలు. దేశంలో ఎక్కడ లేనన్ని స్కీములు ఇక్కడ కొట్లాడి పెట్టించుకున్నాం. బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాలల్లో లేనన్ని స్కీములను ఇక్కడ కొట్లాడి పెట్టించుకున్నాం. బీసీలలో వైరుధ్యాలు ఉంటాయి, అవన్నీ రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయ ద్వేషాలు ఉంటాయి. సహజంగా ఈ కులాలు తరతరాలుగా పేదరికం, విద్యకు, విజ్ఞానానికి దూరంగా ఉన్నారు. శతాబ్దాల తరబడి వాళ్ళ జెనెటిక్గా వాళ్ళన్నిటికీ దూరంగా ఉన్నారు. కాబట్టి ఓర్వతానంతనం ఉంటుంది, ఐక్యమత్యం రాదు. అయినా ఇవన్నీ నేను ఐకమత్యం లేకపోతే ఎట్లా కొట్లాడినా, ఎట్లా సాధించడం? ఎవరి ద్వారా చేస్తున్నారు కదా మరి ఇప్పుడు ఉద్యమం? చెయ్యని ఎవరు చేస్తే దానికే చేస్తారు కదా. ఎవరు చేస్తున్నారు? నేను ఇప్పుడు తొలుత అందరు చేసారు, మళ్ళీ అందరు దుకాణాలు బంద్ చేసారు, మళ్ళీ ఎవరి దుకాణం వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు కదా. చేసుకున్నా చేయాలి. ఈ దుకాణాన్ని వేరు వేరు అయ్యేసరికి కొంత బలం అనేది ఎవరిది ఏమైనా ఏం పడదు. కానీ చేయమని నేను అడుగుతా. దుకాణాలు వేరు పెట్టుకుంటా ఈ 42% గురించి దీక్షలు చేయాలి, ధర్నాలు చేయాలి, అమర నిరాహార దీక్షలు చేయాలి. అప్పుడు ప్రజలు తప్పనిసరి గుర్తిస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క లైన్, వాళ్ళ స్టాండ్ బీసీల విషయంలో ఎట్లా కనబడుతుంది సార్? వాళ్ళు బీసీల యొక్క రిజర్వేషన్ అడ్డుకున్నటువంటి బుట్టంగారు మాధవ్ రెడ్డి లాంటి వ్యక్తులకు సైతం కూడా బీఫామ్ ఇచ్చి పోటీలో దింపింది. వాళ్ళు మార్చుకోవాలని కోరుతున్నా. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు ఒక టాక్ వచ్చేసింది. బుట్టంగారి మాధవరెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు ఆ కేసు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళే వేయించారు. అంతే. కానీ నేను అట్లా అనుకోను. రాజకీయంగా వాళ్ళ పార్టీ మెంబర్ ఉండి వేయొచ్చు, వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ దాన్ని ఎవరు కాదన్నారు. కానీ పార్టీ పరంగా ఇంకో అపవాదం కూడా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడే 34 నుంచి 22కు తగ్గించారు. ఒకవైపు ఈయన వేసిండు. ఈ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా ఉన్నదని ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కానీ నేను అట్లా అన్నాను. ఎందుకంటే వాళ్ళ మద్దతు కూడా కావాలి. ఇప్పుడు సరే మార్చుకోవాలి, వాళ్ళు వాళ్ళ లోపల ఉంటే ఉండొచ్చు పార్టీ లోపల కొందరికి, కానీ మీరు మార్చుకోవాలని వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కవిత కూడా మీరు కూడా 42%కు రావాలి. ఓకే, కవిత కూడా ఇట్లా మాట్లాడుతుంది. కేసీఆర్ కూతురు కూడా మేము బీసీలోకి మేము మద్దతు మరి ఆ రోజు కూడా 10 ఏళ్ల పాటు కూడా అదే పార్టీలో ఉంది కదా, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఉండి మరి బీసీల యొక్క రిజర్వేషన్ తగ్గిస్తున్నటువంటి ఆ రోజులలో ఎందుకు మరి బీసీలకు రిజర్వేషన్ తగ్గిస్తున్నాం అని చెప్పేసి ఎందుకు అడగలేకపోయిందో మీకు లేదా? గతాన్ని గురించి ఆలోచించొద్దు. నేను వర్తమానాన్ని వర్తమాన కాలాన్ని భవిష్యత్తు గురించి ఆలోచిస్తా. ఇప్పుడు మనిషి మార్పు సహజం. ఇప్పుడు బీసీ లీడర్లు చూద్దాం.
నేను గతం లోపల 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా. ఇప్పుడు కొట్లాడేటోళ్ళు ఉద్యోగాలు చేసేటోళ్ళు చాలామంది రకరకాలుగా మంచి లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు కొట్లాడలే, ఎన్నడూ కూడా బీసీ అని లేదు. ఈరోజు అంటున్నారు, నేను అంటున్నా వాళ్ళని సంతోషపడి వెల్కమ్ చేస్తున్నాం. మీరు రండి, ఇంకా బీసీ ఉద్యమం బలపడుతుందని అద్దుకుంటున్నా గుడ్డేలకు. మీరు అప్పుడు చేయలేదు, మీరు అప్పుడు వ్యతిరేకించారు, మీరు పండుకున్నారు అని చెప్పి నేను అంటానా? అన్న బీసీలలో ఉన్నారు, ఓసీలలో ఉన్నారు. కనీసం ఇప్పుడన్నా ఆమె అంటున్నందుకు ఆమెను నేను అభినందిస్తున్నా. ప్రజాస్వామ్యంలో లోయ బీసీవాది, బీసీ కాడైన, కానీ ఆయన బీసీని నెత్తి మీద ఎత్తుకుంటాం. అదేవిధంగా స్వామి వివేకానందుడు బీసీ కాదు, బ్రాహ్మణుడు, బీసీని ఎత్తుకున్నాడు. ఎస్ఆర్ శంకరన్ నాకు మంచి మిత్రుడు, ఆయననే నేను కూడా అన్ని హాస్టళ్ళు అన్ని స్కీములు పెట్టాడు. ఆయనను కూడా మేము నెత్తి మీద ఎత్తుకున్నాం. బీసీ కాదు, బ్రాహ్మణుడు. అంటే బీసీల కోసం తప్పించే ఎవరైనా సరే వాళ్ళు వచ్చి మారి వస్తుంటే సంతోషపడుతున్నాం. ఇప్పుడు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీసీకి వ్యతిరేకంగా ఉంటే ఇప్పుడు మార్చుకొని నెత్తి మీద ఎత్తుకోమని నేను విజ్ఞప్తి. సో రాజ్యసభ సీట్లు కూడా రాజ్యసభకు సంబంధించిన 2 ఖాళీలు ఏర్పడతా ఉన్నాయి. సో ఈ విషయంలో మీరు ఏమైనా స్పందించదలుచుకున్నారు? 2 కూడా రెడ్డిలకు ఇచ్చేటువంటి ఆలోచన, జీవన్ రెడ్డి ఇంకో చిన్నారెడ్డి పేరే వినపడుతుంది. ఇప్పుడు వచ్చే 2 రాజ్యసభ సీట్లలో ఇప్పుడు 42% అన్నారు. ప్రాక్టికల్గా నామినేటెడ్ పోస్టు ఒక బీసీకి ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోండి. అనేక మంది విధాల సమర్థులు ఉన్నారు, హనుమంతరావు ఉన్నాడు, ఇంకా అనేక మంది ఉన్నారు, కమిటీ లీడర్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి నిరంజన్ ఉన్నాడు, హనుమంతరావు ఉన్నాడు, చాలా మంది ఐరావత్ అనిల్ ఉన్నాడు, అనేక మంది సమర్థులైనటువంటి బీసీ నాయకులు ఉన్నారు అక్కడ. వాళ్ళకి మీ పార్టీలకే మీకు నచ్చిన వాళ్ళకి బీసీకి దాడులు చూస్తూ ఉంటారు సార్. ఇటీవల బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల. పంచాయతీరాజ్ ఎన్నికలు వచ్చిన తర్వాత చాలా చోట్ల, నల్లగొండల, అదేవిధంగా ఇబ్రాహీంపట్నంలో, మళ్ళీ అచ్చంపేటల బీసీ కులాల మీద దాడులు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి, ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మీరు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఎదురుదాడులు జరుగుతాయని చెప్పి. ఊళ్ళో ఉండేది 1-2 లక్షల కులాలే. నేను ఆ కులాల వాదిని కాదు కాబట్టి చెప్తున్నా. అయినా ఈరోజు కులం మీద పోరాటం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా అన్యాయం వైపు, అన్యాయంలో న్యాయం వైపు, అన్యాయం జరిగిన పచ్చాన నిలుస్తాం, బాధితుల పచ్చాన నిలుస్తాం. కాబట్టి బాధితులంతా కూడా బీసీలు కావడం చాలా బాధాకరం. అది మార్చుకోమని సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలు ఎదురు తిరిగితే ఊళ్ళో ఎవరు ఉండరు. ఆ పరిస్థితి రావద్దని అందరు అన్నదమ్ములు లేక కలిసిమెలిసి ఉండాలని నేను విజ్ఞప్తి. చివరిగా మరోసారి ఎటువంటి ఈ పోరాటానికి మీరు సిద్ధపడతా ఉన్నారు? ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కోర్టుల కేసును స్పీడప్ చేస్తున్నాం. ఒకటి ఇప్పుడు రేపు సోమవారం నుంచి అడ్వకేట్లకు చెప్పాను. రెండవది ఇప్పుడు మొన్న ఉద్యమం ఇచ్చాం, రాష్ట్ర వ్యాప్తంగా జరిగి ఇంకా ఫ్యూచర్ రా. ఆ కోర్టు వచ్చిన తర్వాత ఈ జడ్పీటీసీ ఎంపీటీసీను ఆపి 42 తర్వాతనే కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే పెట్టమంటున్నాం. మొండికేసి మీరు ఏమన్నా చేసుకోండి, పోలీసులు మా ఉద్యమాన్ని చూసుకుంటారు, రాజకీయ నాయకులు బీసీ సంఘాలను చూసుకుంటారు అంటే ఎట్టి పరిస్థితి అనేది లేదు. అమర నిరాహార చైనా చేస్తే కానీ వదిలిపెట్టేది లేదని చెప్పి నేను హెచ్చరిస్తాను. గతంలో ఫీజుల రియంబర్స్మెంట్ కోసం, గురుకులాల కోసం డైరెక్టరేట్ మీద 4000 మందితో ధ్వంసం చేసిన. 2000 మంది హాస్టల్ పెట్టాలని 78 2000 మందిని అసెంబ్లీ లోపలికి తుక్కుతుగా అసెంబ్లీ వెళ్ళగొట్టాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కోసం 5 రోజులు అమర నిరాహార చేస్తా. అన్ని వీరోచితమైన పోరాటాలు చేసిన, దీనికోసం కూడా చేస్తా. ఇది సాధించే వరకు ఇదే కాదు, చట్టసభలో రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే ఈ ఉద్యమం విరమిస్తా. అంతవరకు విరమించలేదు. ఇంకా భగవంతుని ప్రార్థిస్తున్నా, నాకు ఆరోగ్యాన్ని మంచిగా నేను చట్టసభలో రిజర్వేషన్లు సాధించే వరకు ఎవరిని వదిలిపెట్టాను. బీసీలకు అన్యాయం జరిగింది ఈ దేశంలో, అది వచ్చే న్యాయం జరిగే వరకు కూడా ఎవరిని వదిలిపెట్ట, అలాంటి శక్తిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి బీసీలకి 42% రిజర్వేషన్లు వచ్చేంత వరకు, చివరి శ్వాస వరకు ఖచ్చితంగా నేను పోరాటం చేస్తా. గతంలో చేసినటువంటి ఉద్యమాలను సైతం కూడా ప్రస్తావించండి. చాలా విజయాలు ఉన్నాయి ఆర్ కృష్ణయ్య గారికి. ఆయన చేసినటువంటి ఉద్యమాలు కూకోలు, ఆయన తీసుకొచ్చినటువంటి జీవోలే
ఆయన పేరు మీదనే ఉన్నాయి జీవోలన్నీ కూడా 2000 2000 జీవోలు, దాదాపుగా 2000 జీవోలు ఉన్నాయి. ఇప్పుడు కూడా బీసీ ఉద్యమాన్ని నా తలపైన ఎత్తుకోవడం జరిగింది. దీనికి ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తా. నాతో పాటు కలిసి వచ్చేటువంటి సంఘాలను కలుపుకుపోయి నాతో కలిసి రానటువంటి సంఘాలు సైతం కూడా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి నేను కూడా ప్రోత్సాహం అందిస్తాను, నా వంతు సహాయం ఉంటుందన్నటువంటి అంశాన్ని కూడా లేవనెత్తుతూనే మరో పక్కన ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ సీట్లలో రెండిట్లలో ఒకటి బీసీలకు దక్కాలన్నటువంటి అంశం. సో చిట్ట చివరి వరకు బీసీల కోసమే నేను ఖచ్చితంగా కష్టపడతాను. బీసీలకు 42% రిజర్వేషన్లు నేను సాధించేంత వరకు నా తుది శ్వాస వరకు కూడా పోరాటం చేస్తాను అన్నటువంటి ప్రాణం పోదు కూడా. అంశాన్ని కూడా ఆర్ కృష్ణ గారు అయితే తెలియజేస్తారు. ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తారట. సో దాదాపుగా 75 సంవత్సరాలు ఉన్నటువంటి 70 సంవత్సరాలు ఉన్నటువంటి ఆర్ కృష్ణ గారు సో ఆరోగ్యాన్ని ప్రసాదించండి, ఖచ్చితంగా చివరి వరకు నేను పొట్లాడతాను, బీసీల పక్షాన నేను ఖచ్చితంగా నిలుస్తానన్నటువంటి అభిప్రాయాన్ని అయితే తను వ్యక్తం చేస్తాను. చూస్తూనే ఉండండి మనతోటి వెలుగు.